తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ నిస్వార్థంగా పనిచేశారని, ప్రాణహిత చేవేళ్ల కోసం ఆయన పోరాటం చేశారని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జలవిహార్లో దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడారు ముఖ్యమంత్రి. టీజీని మొదటగా నిర్ణయించింది దేవేందర్ గౌడేనని తెలిపారు రేవంత్ రెడ్డి. క్రియాశీలక రాజకీయాల్లో దేవేందర్ గౌడ్ లేకపోవడం తెలంగాణకు తీరని లోటన్నారు. తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ. నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీనే తెలంగాణలో ఉండాలి అని చెప్పి టీఎస్ను మళ్ళీ టీజీగా మార్చి, రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మారదు, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలి, దాన్ని గెజెట్ నోటిఫై చేయాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని, కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి ఎంహెచ్ఏ నుంచి నోటిఫై చేయించి ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ ఈరోజు టీజీగా ప్రజలు కోరుకున్న విధంగా వచ్చింది అని అంటే అది వారు ఆ రోజు ఆలోచన చేసినారు, ఈరోజు మేము అమలు చేసినాం.